12వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకున్న రాజులు ఎవరనగా అమోరీల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటిలోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీలకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటిలోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమును ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీల శేషంలోనొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీల యొక్కయు మాయకాతీల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫెలా ప్రదేశంలోను చర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీలు హివ్వీయులు యెబూసీలను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు బేతెలు నొద్దనున్న హాయి రాజు యెరూషలేము రాజు హెబ్రోను రాజు యర్మూతు రాజు లాకీషు రాజు ఎగ్లోను రాజు గెజెరు రాజు దెబీరు రాజు గెదెరు రాజు హోర్మా రాజు అరాదు రాజు లిబ్నా రాజు అదుల్లాము రాజు మక్కేదా రాజు బేతేలు రాజు తప్పూయ రాజు హెపెరు రాజు ఆఫెకు రాజు లషారోను రాజు మాదోను రాజు హాసోరు రాజు షిమ్రోన్మోరోను రాజు అక్షాపు రాజు తానాకు రాజు మెగిద్దో రాజు కెదెషు రాజు కర్మెలులో యొక్నెయాము రాజు దోరు మెట్టలలో దోరు రాజు గిల్గాలులోని గోయీల రాజు తెర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31.